పొలిటికల్ యాంగిల్లో చూస్తేనేమో మాగా డొనాల్డ్ ట్రంప్ ఏవైతే అనుకున్నాడో దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి. ఇంకోవైపు 90స్లో నేను ఇంజనీరింగ్ 2000 ఆ టైంలో నేను ఇంజనీరింగ్లోకి వెళ్ళే టైంలో కూడా ఎవరిని అడిగినా కానీ అసలు అమెరికాలో విపరీతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయనే మాటనే విన్నాం. అప్పుడంత ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఆ టైంలో పెద్ద అంటే ఇంటర్నెట్ బూమ్ మొదలవుతున్న టైము, అప్పుడే ఐటీ ఇండస్ట్రీ పెరుగుతున్న టైము. అప్పుడు ఆపర్చునిటీస్ని సద్వినియోగం చేసుకోవడంలో మన ఇండియన్స్, అందులోనూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడు Y2K ఇష్యూని సాల్వ్ చేయడం దగ్గర నుంచి అనేక వాటిలో మనం ముందున్నాం. సో అప్పుడే చాలా మంది సీఈఓలు అయినారు, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓలు అయినారంటే ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు. సో ఒక పెద్ద సమస్య, ఒక ట్రాన్సిషన్ పీరియడ్ని మన వాళ్ళు ఒక ఆపర్చునిటీ లాగా వినియోగించుకోగలిగారు. ఇప్పుడు కూడా ఏఐ అంటున్నారు, పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. సో ఇట్లాంటి ఒక ట్రాన్సిషన్ ఏదో జరగబోతోంది, ఇంకో కొత్త వరల్డ్ ఆర్డర్ రాబోతోంది, కొత్త యుగంలోకి మనం వెళుతున్నాం అనుకున్న టైంలో ఇది నిజంగా ఆపర్చునిటీగా కనిపించట్లేదా, లేకపోతే మీరు అంటున్నట్టుగా హర్డిల్ అని అనుకోవాలి? ఇప్పుడు హర్డిల్ అనేమీ లేదండి. ఇప్పుడు ఎవరికి హర్డిల్? అమెరికాలో వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్న వారికి కొంచెము నిరుత్సాహం. ఏది ఎడ్యుకేషన్ వీసా మీద పోయి లోన్లే తీసుకుని ఉండొచ్చు, సేవింగ్స్లో అయినా కానీ. ఇప్పుడు ఒక మాస్టర్స్ అంటే దాదాపు ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది వాళ్ళు ఉండడానికి. అది మినిమంలో చెప్తున్నాను నేను. ఇంకా టాప్ యూనివర్సిటీస్కి స్కాలర్షిప్ లేకుండా వెళ్తే అండ్ ఏదో మేజర్ సిటీలో ఉండవలసి వస్తే అప్పుడు అక్కడున్న ధరల పెరుగుదల ఈ మధ్యకాలంలో గత 10 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగాయి. ఇంకా 50 లక్షలు కూడా సరిపోవు 2 సంవత్సరాలు. సో అట్లాంటి పరిస్థితులు అవన్నీ ఖర్చు పెట్టి మనవాడు వెళ్ళి అక్కడ వాళ్ళ మీద ప్రెషర్, అక్కడ సంపాదించి తిరిగి కడతారులే. ఎందుకంటే వాపసు వస్తే ఇంత అప్పు చేసో లేకపోతే ఇంత సేవింగ్స్లో నుంచి నాన్న వాళ్ళ రిటైర్మెంట్ సేవింగ్స్ అంతా నేను ఖర్చు చేసి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఎన్నికెళ్ళాలి అన్న ప్రెషర్లో ఉంటారు. కాకపోతే అంత బాధపడవలసిన అవసరం లేదనేది నా సజెషన్. అయితే ఎప్పుడు కూడా అంత భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఇండియా కూడా ఇట్ హ్యాస్ బికమ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఇక్కడొచ్చి అండ్ జీవితము మనం అనుకున్నట్లుగానే ఉండదు. ఈ ట్విస్ట్లు టర్న్లు వస్తూనే ఉంటాం. విల్ ఫేస్ దెమ్ అండ్ విల్ ఓవర్కమ్ దెమ్. అది దాని గురించి ఏదో ఊహించుకుని భయపడి ఏదో చేయవలసిన అవసరం లేదు, స్ట్రెస్లోకి రావాల్సిన అవసరం లేదు. ఒకటి కొంచెం ప్రెషర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, కాదని అన్నట్లా, కానీ ఎక్స్ట్రీమ్ ఏమీ ఇదవ్వాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు ఆపర్చునిటీ వర్సెస్ కాస్ట్ అంటున్నారు. సో ఇప్పుడు H1Bs, మీరు H1Bs లేకపోతే మాస్టర్స్ కోసం మనం US వెళ్ళిపోయే వాళ్ళని మనం ఒక విధంగా చూడొచ్చు. ఇది బ్రెయిన్ డ్రెయిన్ అంటారు. మన దగ్గర IITలో చదివి లేకపోతే మంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివి టాప్ టాలెంట్ అంతా, ఇదంతా ఏమయ్యేది అమెరికన్ కంపెనీస్కి మనం సబ్సిడైజ్డ్ చేసి IITలో ఫీజులంతా సబ్సిడైజ్ చేసి మనం అమెరికన్, అది సుందర్ పిచ్చైనే కావచ్చు, సత్యనాథెల్లా ప్రైవేట్ కాలేజీలో చదివి ఉండొచ్చు కాక, కానీ మన టాలెంట్ని ఈయన ఉస్మానియా క్యాంపస్లోనే చదివారు, శాంతను నారాయణ్, అడోబీ. సో ఇట్లా ఎంతోమంది రైట్ చాలా సబ్సిడైజ్డ్గా చదివి అమెరికన్ కార్పొరేషన్స్ బిలియన్స్ ఉన్న వాటికి మనము తీసుకెళ్ళి టాలెంట్ అప్పచెప్పాము. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు బంద్ చేస్తే 2 మార్పులు జరుగుతాయి. ఒకటి ఏంటంటే ఈ మన బ్రెయిన్ డ్రెయిన్ అవ్వడము, అంటే బై ఫోర్స్ ఇక వాడు రానివ్వట్లేదు చేయబట్టి ఇక్కడే ఉండడం ఒకటి. అండ్ ఇతర దేశాలు అని అంటే ఇతర దేశాల్లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది. దాదాపు మీకు UK ఏమీ అంత గ్రేట్గా ఏమీ లేదు, యూరోప్ అంత గ్రేట్గా ఏమీ లేదు జాబ్స్కి. సో అందువల్ల ఇండియా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది, మన టాలెంట్ మన దగ్గరే ఉంది. అయితే రెండోది ఏంటి అంటే ఇంకొకటి మార్పు జరిగిందండి గత 30 సంవత్సరాల్లో, చాలా ఒక విధంగా నెగిటివ్ అనుకోవాలి. ఒక విధంగా ఏంటి చాలా విధాలుగా నెగిటివ్. మనం ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేసినా, మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసినా, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసినా, ఇంకేదో ఇది మైనింగ్ చేసినా, ఏది చేసినా కానీ ఆర్కిటెక్చర్ చేసినా లాస్ట్కి పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యేవారు. అమీర్పేటలో ఒక 3 నెలల ట్రైనింగ్, దాని తర్వాత సాఫ్ట్వేర్ అన్న టైప్లో ఇట్లా అయిపోయింది. సో ఇండియాలో నిజంగానే ఆ కోర్ ఇంజనీరింగ్ మీద ఫోకస్ అనేది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి మన ఇంటి చుట్టే కన్స్ట్రక్షన్ చూస్తే మీరు విపరీతంగా కన్స్ట్రక్షన్ 50 అంతస్తులు 60 అంతస్తులు ఇవన్నీ పెరుగుతున్నాయి. కానీ బట్ గత 2-3 దశాబ్దాల్లో టాప్ టాలెంట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో ఉండలేదు. చాలా వరకు 80-90% వరకు సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయింది. అట్లా అన్ని ఫీల్డ్స్లోని టాప్ టాలెంట్. నాకు కొంతమంది అయితే ఈవెన్ డాక్టర్లు కూడా తెలుసు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్ సైడ్ వచ్చిన వాళ్ళు. సో ఒకటి మళ్ళీ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రోజీగా పిక్చర్ అంత రోజీగా లేదు. అండ్ మన సొసైటీలో ఆబ్వియస్లీ ఇప్పుడు వేరే ఆపర్చునిటీస్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి ఆ కోర్ ఫీల్డ్స్లో ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా కోర్ ఫీచర్స్లో మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా మూడవది ఏంటి అని అంటే మరి అక్కడికి పోవడం లేదు కదా, ఆపర్చునిటీ లేదు కదా, అంటే మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి.
ఎడ్యుకేషన్ కోసము పోయేవాళ్ళు కంటిన్యూ అవుతారు. ఎంప్లాయ్మెంట్ సెటిల్మెంట్ కోసం యూఎస్ పోదాం అనుకున్న వాళ్ళు నిజంగానే అక్కడికి ఆ విధంగా వెళ్ళకుండా ఎడ్యుకేషన్ కోసం అప్పులు చేసి వెళ్ళకుండా నిజంగానే 2-3 సంవత్సరాలు ఇక్కడ ఏదైనా చేసి లేకపోతే ఈవెన్ యాజ్ ఎ స్టూడెంట్గానే అయినా కూడా ఫ్రెషర్గా అయినా కూడా డైరెక్ట్గా కంపెనీస్కి అప్లై చేసి ఎవరైనా H1 స్పాన్సర్ చేయగలిగే పరిస్థితి ఉంటాయి. ఈవెన్ మీ క్యాంపస్లో వచ్చి కూడా హైర్ చేసి H1లు స్పాన్సర్ చేసే వాళ్ళు ఉన్నారండి. అంటే కోట్లు శాలరీలు ఇస్తున్నారు అన్నారు చూసారా. ఇప్పుడు అదే షిఫ్ట్ అమెరికాలో జరుగుతున్నది. టాప్ మోస్ట్ టాలెంట్ అంటే క్రీమ్ ఆఫ్ ది క్రీమ్ కావాలి మాకు. ఎస్పెషల్లీ ఎందుకు అని అంటే ఏఐ వస్తుంది. మీరు మెటా తీసుకోండి, అంటే ఫేస్బుక్ వాడు తీసుకోండి, గూగుల్ వాడు తీసుకోండి, దాని తర్వాత ఎన్విడియా గురించి వినే ఉంటారు, ఇట్లా అమెజాన్ తీసుకోండి, ఇట్లా వేరియస్ కంపెనీస్. ఇప్పుడు ఒక పెద్ద ఎక్స్ అంటే ట్విట్టర్, ఎలాన్ మస్క్ తీసుకోండి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫ్రాంటియర్ ఏంటి అని అంటే ఏఐని ముందు ఎవరైతే జనరల్ ఏఐ అని ఒకటి అంటుంటారు, సూపర్ ఇంటెలిజెన్స్ అనండి, ఏదో ఒకటి, అందులో ఎవరైతే ముందు ఉంటారో నెక్స్ట్ యుగం అనుకోండి, ఇక టెక్నాలజీ యుగం, అది 10 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, నెక్స్ట్ ఎరా మాత్రం వాళ్ళదే. ఈరోజు మీ దగ్గర కోట్లు ఉండొచ్చు గాక, కానీ దాని అంతటికీ వాల్యూ ఉండదు, కంపెనీ కూడా ఇర్రిలవెంట్ అయిపోతుంది అన్లెస్ మీరు ఈ ఏఐ వేవ్ని రైడ్ చేయకపోతే అని. టాలెంట్ కోసము మెటావాడు అడ్వర్టైజ్ చేశాడండి. మీరు ఏఐ ఇంజనీర్ అయితే, టాప్ టాలెంట్ అయితే, $1 million నుంచి 10 million అంటే 8 కోట్ల నుంచి నేను 80 కోట్లు ఇస్తాను సంవత్సరానికి. 8 కోట్ల నుంచి 80 కోట్లు. ఆ 8 కోట్ల విలువ ఉన్నవారు ఉన్నారు చూసారా, అందులో ఫ్రెషర్స్ కూడా ఉంటారు. అంటే 8 కోట్లు కాకపోతే 4 కోట్ల విలువ ఉండొచ్చు. కరెక్ట్, రైట్. అంటే ఒక $500,000 లేదా 300-400 అంటే 3-4 లక్షల డాలర్లు శాలరీలు ఇచ్చి కూడా హైర్ చేయగలిగిన బ్రిలియంట్ పీపుల్ ఉంటే దానికి $1,00,000 ఒకసారి పెట్టేసుకుంటే ఓకే వచ్చేస్తుంది స్మూత్గా. ఇదే కాదు, ఇంకో 3 ఉన్నాయి. వాళ్ళ ఎకానమీని ట్రంప్ ఏమీ ఇది ఏదో ఉద్విగ్నభరితంగా ఏదో ఒక రోజు ఏదో చెయ్యాలి అని, ఎందుకంటే చాలామంది ఏమంటుంటారు మోడీ ట్రంప్ ఇది నడుస్తుంది కదా దాంట్లో అని. అట్లేమీ లేదు. ఏమన్నారు ఆ ప్రొక్లమేషన్లోనే ఉంది. కొన్ని ఇండివిజువల్స్ అంటే ఇప్పుడు క్రికెటర్స్ అన్నాను అనుకోండి, సచిన్ టెండూల్కర్ వస్తున్నాడు అని అంటే ఫీజు అవసరం లేదు. అంటే ఎక్సెప్షనల్లీ బ్రైట్ పీపుల్ మీరు ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు ఎక్సెప్షనల్ అని వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ, $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు. కొన్ని కంపెనీలకి వాళ్ళు H1 బిల్లు తెచ్చుకుంటా అంటే కట్టన అవసరం లేదు. ఇప్పుడు ఆ కంపెనీలు ఏముండొచ్చు, మీ ఉదాహరణకి ఇప్పుడు ఏఐ మీద పనిచేస్తున్న కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ ఉంది. గూగుల్ వాడు హైర్ చేశాడు అంటేనే ఇక మీకు టాప్ టాలెంట్ అయ్యి ఉంటేనే కదా హైర్ చేస్తాడు అన్న ఒక భావన ఉందా లేదా మనందరికీ? సో వాళ్ళకి ఓకే. ఇంకొకటి ఏమన్నాడు, ఇండస్ట్రీ సెక్టర్ ఆర్ /సెక్టర్ అంటే ఇప్పుడు ఏఐ ఉందండి. ఇప్పుడు ఎలాన్ మస్క్వి రాకెట్స్ పంపిస్తున్నారు, స్పేస్ సైన్స్ స్పేస్ ఉంది. హాస్పిటల్స్లో డాక్టర్స్ అక్కడ చాలా కరువు ఉంది. డాక్టర్స్కి నర్సెస్కి $1,00,000 కట్టవలసిన అవసరం లేకుండొచ్చు అని చెప్పి ఈరోజు పేపర్లలో కూడా మీరు చూస్తున్నారు న్యూస్. సో కొన్ని సెక్టర్స్ని ఇందులో నుంచి ఎగ్జామ్ట్ చేశాడు. కొన్ని కంపెనీస్ని, ఆ ఏ సెక్టర్స్ ఏ కంపెనీస్ ఏ ఇండివిజువల్స్ అనేది ఎవరు చెప్తారు? ఇండివిజువల్ కేసులో మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ చెప్తుంది. ఆ కంట్రోల్ ఇక మళ్ళీ ట్రంప్ చేతిలోనే ఉంది అన్న టైప్లో